హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పవన్ కళ్యాణ్ గారి హరిహర వీరమల్లు సినిమా ట్రైలర్ రానే వచ్చేసింది. సో రిలీజ్ కూడా దగ్గరలో ఉంది. 24వ తారీఖున రిలీజ్ ఉంది. అయితే ఈ ట్రైలర్ అయితే ఇప్పుడు ఆడియన్స్ ని, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి అభిమానులను అయితే ఆకట్టుకుంటుంది. సో వాళ్ళైతే బాగానే సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అయితే ఈ సినిమా రిలీజ్ దగ్గరలో ఉంది. మరి ట్రైలర్ కూడా రిలీజ్ అయింది. ఈ ట్రైలర్ పైన అండ్ ఈ సినిమాకి సంబంధించిన విశేషాల పైన డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ ఫిలిం జర్నలిస్ట్ అప్పాజీ గారు ఉన్నారు. వారిని అడిగి ఈ మూవీకి సంబంధించిన మరిన్ని వివరాలు అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్తే ఆదిత్య. సార్ ట్రైలర్ చూసారు, ఎలా అనిపించింది మీకు? సో ఆడియన్స్ పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అయితే ఫుల్ ఖుషిలో ఉన్నారు. సో మీరేం చెప్తారు సార్ ఈ ట్రైలర్ కి సంబంధించి? అంటే ఒక మాటలో చెప్పాలంటే ఆదిత్య, పవన్ కళ్యాణ్ హార్డ్ కోర్ ఫ్యాన్స్ కూడా ఈ ట్రైలర్ ఈ రేంజ్ లో ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. అంటే బియాండ్ ఎక్స్పెక్టేషన్స్ అంటారు కదా, అలాగా అంచనాలను మించి ఈ ట్రైలర్ ఉందని మనం చెప్పొచ్చు. అంటే ఏదైతే ఒక 10-12 సార్లు వాయిదా పడడం వల్ల ఈ సినిమాకి జరిగిన డ్యామేజ్ మొత్తం కూడా ఒక డ్యామేజ్ కంట్రోల్ లాగా అయిపోయిందని చెప్పొచ్చు. అంటే ఫ్రెష్గా మళ్ళీ ఈ సినిమా అందరూ అభిమానులు, ఓన్లీ మెగా అభిమానులు మాత్రమే కాకుండా సినిమా అభిమానులు అందరూ కూడా ఎదురు చూసేలాగా ఈ సినిమా ఖచ్చితంగా చూడాలనిపించేలాగా ట్రైలర్ ఉంది. చాలా ఎక్స్ట్రాడినరీగా ఉందండి. సార్ పొలిటికల్ గా పవన్ కళ్యాణ్ గారు బిజీ అయిపోయిన తర్వాత ఆయన దగ్గర నుంచి వచ్చిన సినిమాలు 3 సినిమాలు కూడా రీమేక్ సినిమాలే. వకీల్ సాబ్ కావచ్చు, లేకుంటే బ్రో కావచ్చు. ఇవి ఇప్పుడు ఫస్ట్ టైం ఓన్ స్టోరీతో రాబోతున్నారు హరిహర వీరమల్లు. మరి దీని ఇంపాక్ట్, వాటి ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అంటారు సార్ కంపేర్ చేస్తే? అంటే డెఫినెట్ గా ఇప్పుడు ఈ ఓటీటీ యుగంలో రీమేక్ సినిమాలకి అంత ఇది ఉండట్లేదు. ఈవెన్ పవన్ కళ్యాణ్ గారితో పాటు చిరంజీవి గారు కూడా కొన్ని రీమేక్ సినిమాలు చేయడం, అవి సరైన ఫలితం రాకపోవడం మనం చూసాం. అంటే తమిళంలోనూ మలయాళంలో వచ్చిన సినిమా ఆల్రెడీ ఓటీటీలో యూట్యూబ్లో అందుబాటులో ఉన్న తర్వాత దాన్ని ఎంత గొప్పగా రీమేక్ చేసినా కూడా దానికి ఆదరణ అనేది తక్కువ ఉంటుంది. నువ్వు చెప్పిన సినిమాలన్నీ కూడా అంటే పవన్ కళ్యాణ్ స్టార్డమ్ వల్ల వకీల్ సాబ్ కానీ లేదా బ్రో కానీ మరో సినిమా కానీ ఒక మోస్తరు విజయాన్ని అందుకొని ఉండొచ్చు. కానీ మామూలుగా అయితే డిసప్పాయింట్ చేసిన సినిమాలుగానే వాటిని చూడాలి. కానీ ఇది నువ్వు అన్నట్టు స్ట్రైట్ సినిమా మాత్రమే కాకుండా ఒక హిస్టారిక్ బ్యాక్గ్రౌండ్ ఉన్న సినిమా కావడం వల్ల కూడా ఈ సినిమా మీద అంచనాలు పెరగడానికి, పైగా నువ్వు అన్నట్టు ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత వస్తున్నటువంటి మొదటి సినిమా కావడం వల్ల కూడా ఈ సినిమా కోసం అందరూ ఎదురు చూసేలాగా, ముఖ్యంగా ఆయన ఫ్యాన్స్తో పాటు ఆయన ప్రత్యర్థులు కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఏదైనా తేడా వస్తే బాగా బ్రహ్మాండంగా ట్రోల్ చేసి ఇచ్చేద్దామని చెప్పి. సో నాకు తెలిసినంతవరకు ఇది ట్రోలింగ్కి అవకాశం లేకుండా చాలా అద్భుతంగా తీర్చిదిద్దిన సినిమా లాగా నాకు అనిపిస్తుంది. ఓకే, అంటే మామూలుగా ఇటువంటి పాత్ర పవన్ కళ్యాణ్ గారు చేయడం ఫస్ట్ టైం. అంటే ఒక రెబల్ క్యారెక్టర్ లో ఉన్న స్టోరీ అండ్ మళ్ళీ యాక్షన్ సీక్వెన్స్ ఇవన్నీ కూడా ట్రైలర్ కు మొత్తం కూడా యాడ్ చేయడం చూస్తాము. సో ఇటువంటి పాత్రలో పవన్ కళ్యాణ్ గారిని చూడడం తెరపైన ఏ విధంగా ఉంటుంది సార్? అదే ఫ్యాన్స్ కి అయితే ఒక ఫీస్ట్ లాంటి సినిమా. అలా జనరల్ సినిమా లవర్స్ కూడా దీన్ని బాగా అంటే ఒక అలరించేలాగా, వాళ్ళని కూడా అలరించేలాగా ఈ సినిమా తీర్చిదిద్దారని చెప్పి నాకు అనిపిస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఆయనకి పొలిటికల్గా కూడా మైలేజ్ ఇచ్చేలాగా ఈ సినిమా ఉండబోతుందని నాకు అనిపిస్తుంది. అందుకే అంత ప్రత్యేక శ్రద్ధ తీసుకొని పవన్ కళ్యాణ్ ఈ సినిమాని అంటే మనం ఇంతకుముందు మనం చెప్పుకున్నాం చాలాసార్లు, దాదాపుగా 12 సార్లు వాయిదా పడిందని చెప్పి. ఎన్నిసార్లు వాయిదా పడడం వెనకాల ఏంటంటే దీన్ని ఒక చాలా గొప్పగా అవుట్పుట్ తీసుకొచ్చి అప్పుడు మాత్రమే దీన్ని రిలీజ్ చేయాలనే ఒక స్థిర సంకల్పంతో దీన్ని అన్నిసార్లు, లేకపోతే ఏం చేస్తారు, సర్లే ఇన్నిసార్లు మనం వాయిదా వేయడం బాగుండదు, చూసేద్దాం అన్నట్టుగా అనుకుని ఉంటే ఎప్పుడు వచ్చేసి ఉండేది. లేదు, ఎట్టి బస్సులో దీన్ని ది బెస్ట్ అవుట్పుట్ మాత్రమే ఇద్దాం అంటే ఆ కంటెంట్ కూడా అలాగా నచ్చి ఉండాలి ఆయనకి. ఇప్పుడు ఆయన ప్రమోషన్ దీనికి కూడా ఆయన జనరల్గా అంతకుముందు సినిమాలో ఏదో 1-2 ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేసి తర్వాత ఆయన పట్టించుకునేవాడు కాదు. సినిమా పెద్ద హిట్ అయినా ఫ్లాప్ అయినా పట్టించుకునేవాడు కాదు. కానీ ఈ సినిమా విషయంలో ఆయన చాలా శ్రద్ధ తీసుకుంటున్నాడని చెప్పి మనకి అనిపిస్తుంది. కాబట్టి ఈ సినిమా రాజకీయంగా కూడా ఆయనకి మైలేజ్ ఇచ్చేలాగా ఉంటుందని చెప్పి ఆయనకి అనిపించి ఉండడం వల్ల దీన్ని ఇంత శ్రద్ధ తీసుకొని దీన్ని ఈ విడుదల విషయంలో కూడా 1-2 సార్లు వాయిదా పడినా కూడా ఇది లేకుండా, ఇప్పుడు ఏఎం రత్నం గారికి కూడా రెమ్యునరేషన్ సంబంధించి ఆయనకి ఇబ్బంది లేకుండా ఈ సినిమా ఫైనాన్షియల్గా ఆయనకి ఇబ్బంది లేకుండా రెమ్యునరేషన్ కూడా వెనక్కి ఇచ్చారనే వార్తలు మనం విన్నాం.
అంటే ఇన్ని విధాలుగా ఆయన శ్రద్ధ తీసుకొని రిలీజ్ చేస్తున్నాడు కాబట్టి ఇది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ కెరీర్లో ఒక మైల్ స్టోన్ సినిమాగా నిలిచే అవకాశం ఉందని నాకు అనిపిస్తుంది. అండ్ మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం ఆ మార్గంలో నడవడం మనం చూస్తున్నాం. సో ఇది కూడా ఆ జోనర్ లో కనిపిస్తుంది. అంటే ఆయన ఆశయానికి సినిమా హెల్ప్ అవుతున్నట్టుగా. అంతే కదా, అందుకనే పొలిటికల్ గా కూడా ఆయనకి మైలేజ్ ఇచ్చేలాగా ఈ సినిమా ఉందని చెప్పడానికి కారణం ఏంటంటే అదే. అంటే పొలిటికల్ గా కొన్ని విమర్శలు మనకు తెలుసు. అంటే భారతీయ జనతా పార్టీ పవన్ కళ్యాణ్ని భవిష్యత్తులో ఇంకా ఎక్కువ స్థాయిలో ఆయన సేవలను వినియోగించుకోవాలనే ఒక ఉద్దేశంతో ఆయన తీర్చిదిద్దుతుందని చెప్పి ఒక చిన్న విమర్శ ఉంది. ఆయన ఎక్కువగా ఈ మధ్య గుళ్ళు అవి సందర్శించడం కానీ, ఈ మధ్య తమిళనాడు కూడా వెళ్ళి ఆయన కొన్ని గుళ్ళు అవి సందర్శించారు. వీటన్నిటి వెనకాల ఒక ఎజెండా ఉందని చెప్పి ఏదైతే కొన్ని విమర్శలు ఇవి ఉన్నాయో వాటికి కొంచెం ఊతం ఇచ్చేలాగా ఈ సినిమా ఉంది. కానీ అంటే ఆయన పొలిటికల్గా కూడా ఆయనకి హెల్ప్ అయ్యేలాగా డెఫినెట్గా. అంటే కేవలం ఇప్పటి వరకు ఏంటంటే తెలుగు రాష్ట్రాల్లో ఆయనకి విపరీతమైనటువంటి క్రేజ్ ఉందన్న విషయం మనకు తెలుసు. ఈ సినిమాని పాన్ ఇండియా లెవెల్లో కూడా రీచ్ చేస్తున్నారు. అంటే హిందీ ఆడియన్స్ కూడా రీచ్ అయ్యేలాగా. ఇప్పుడు మనం చూసాం అంతకుముందు వచ్చిన కార్తికేయ ఏ విధమైనటువంటి అంచనాలు లేకుండా అక్కడ విడుదలై చాలా పెద్ద విజయం సాధించింది. అది ఇప్పుడు ఈ సినిమా అక్కడ కూడా ఆ స్థాయిలో విజయం సాధిస్తే 50 కోట్ల నుంచి 100 కోట్లు కలెక్ట్ చేసింది అనుకో, అక్కడ పవన్ కళ్యాణ్కి పొలిటికల్గా కూడా ఆయన మైలేజ్ ఉంటుంది. అందుకని ఇన్ని జాగ్రత్తలు తీసుకొని ఇప్పుడు ట్రైలర్ లాంచ్లో కూడా మన త్రివిక్రమ్ గారిని మనం, అంటే పవన్ కళ్యాణ్ గారి ఆయనకి ఎంత ఆంతరింగిక మిత్రుడో మనకు తెలుసు కాబట్టి ప్రత్యేకంగా ఆయన త్రివిక్రమ్ గారు కూడా చీఫ్ గెస్ట్గా రావడం ఇవన్నీ చూస్తే మనకి ఈ సినిమా మీద పవన్ కళ్యాణ్ గారికి చాలా హోప్స్ ఉన్నాయి. ఫ్యాన్స్ అందరూ కూడా గర్వంగా చెప్పుకునేలాగా ఈ సినిమా ఉంటుందని మనం. ఓకే, మీరు అన్నట్టు ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారు పాన్ ఇండియన్ మార్కెట్ దృష్టిలో ఉంచుకొని సినిమా తీయడం, పాన్ ఇండియన్ మార్కెట్ లో ఆయన కూడా ఎంటర్ అవ్వడం చూస్తున్నాం. అంటే అంతకుముందు సర్దార్ గబ్బర్ సింగ్ వచ్చినా పెద్ద వర్కౌట్ అవ్వలేదు. మరి ఈ సినిమాతో ఇప్పుడు పాన్ ఇండియన్ హీరోగా ఆల్రెడీ దేశవ్యాప్తంగా ఆయన పేరు పొలిటికల్ గా మారిపోతుంది. సినిమా పరంగా కూడా ఈ సినిమాతో పాన్ ఇండియన్ హీరోగా ఎదుగుతారా? డెఫినెట్ గా. అంటే ఇప్పుడు ఈ సినిమా అనేది పాన్ ఇండియా అప్పీల్ ఉన్నటువంటి సబ్జెక్ట్. దానివల్ల అంటే మామూలు ఒక సాదా సీదా సినిమాని తీసుకెళ్ళి అక్కడ మనం రిలీజ్ చేస్తే పెద్దగా ఉపయోగం ఉండకపోవచ్చు. కానీ ఇది కథాంశం అటువంటిది కాబట్టి దేశవ్యాప్తంగా ఉన్న ఆడియన్స్ అందరూ కూడా కనెక్ట్ అయ్యేలాగా ఉన్న ఒక సబ్జెక్ట్ కాబట్టి డెఫినెట్గా ఇది పాన్ ఇండియాలో అంటే బాగుంటే ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో ఏంటంటే ఒక మోస్తరుగా ఉన్నా కూడా పవన్ కళ్యాణ్ ఆయనకున్న ఇమేజ్కి పెద్ద హిట్ అయిపోద్ది. కానీ అక్కడ పెద్ద విజయం సాధించాలంటే డెఫినెట్గా అన్ని అంశాలు అనుకూలించాలి. చూడాలి మరి ఇది ఎంతవరకు పాన్ ఇండియా లెవెల్లో ఆకట్టుకుంటుంది అనేది మనం వేచి చూడాలి. ఓకే, కొంతమంది చావా వైపు కూడా కనిపిస్తున్నాయి అంటున్నారు సార్. మరి టాలీవుడ్ నుంచి ఇది మరో చావా కాబోతుంది అనుకోవచ్చా సార్? అదే అంటే ముందే మనం అంచనా చేయలేము. భారీ అంచనాల మధ్య వచ్చే సినిమాలు కూడా కొన్ని ఇది అయిపోతుంటాయి కదా, తలకిందులు అయిపోతుంటాయి అంచనాలు. ఇప్పుడు ఇందాక నేను చెప్పాను కార్తికేయ సినిమాకి అంచనాలు లేకుండా అక్కడ చాలా పెద్ద విజయం సాధించింది. ఎందుకు ఏదైతే సెంటిమెంట్ అవి ఉన్నాయో అవి అందరినీ ఆకట్టుకున్నాయి. అలాగే ఈవెన్ పుష్ప సినిమా అంటే జోనర్ వేరైనా కూడా ఫస్ట్ పార్ట్కి ఏ విధమైనటువంటి అంచనాలు లేకుండానే అక్కడ పెద్ద విజయం సాధించింది. కాబట్టి ఈ సినిమా కూడా పాన్ ఇండియాలో అంటే హిందీ వెర్షన్ పర్టికులర్గా పెద్దగా అంచనాలు లేకుండానే అక్కడ బరిలో దిగే అవకాశం ఉంది. కానీ బాగుంటే మాత్రం ఇందాక నేను చెప్పినట్టు కథాంశంతో అందరూ కనెక్ట్ అయ్యేలాగా ఉంది కాబట్టి డెఫినెట్గా ఇప్పుడున్న పవన్ కళ్యాణ్కి ఇప్పుడు ఉన్నటువంటి ఇమేజ్ అక్కడ కూడా నార్త్లో కూడా అంటే ఆల్రెడీ మొన్న మహారాష్ట్రలో జరిగిన ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించారని చెప్పి వాళ్ళు బీజేపీలో అమిత్ షా లాంటి నాయకులే చెప్పడం జరిగింది. అంటే ఆయన భవిష్యత్తులో జాతీయ స్థాయిలో అంటే ఎక్కడైతే మన తెలుగు వాళ్ళు ఇప్పుడు కర్ణాటక కావచ్చు, తమిళనాడు కావచ్చు, ముంబై కావచ్చు, ఇలాగ అన్ని చోట్ల కూడా ఆయన సేవలు వినియోగించుకోవాలనే ఒక దీంట్లో భారతీయ జనతా పార్టీ ఉందని చెప్పి మనకి తెలుస్తుంది. దానికి ఉపయోగపడే సినిమా లాగా దీన్ని మనం చూడవచ్చు. సార్ ఇంకోటి ఈ సినిమాకి ఇద్దరు డైరెక్టర్లు మనకు తెలుసు. స్టార్టింగ్ క్రిష్ గారు మొదలు పెట్టారు, తర్వాత ఆయన కొన్ని కారణాల వల్ల తప్పుకున్నారు, తర్వాత జ్యోతికృష్ణ గారు ఈ సినిమా డైరెక్ట్ చేశారు. ఇప్పుడు అంటే ఇద్దరు ఒకే స్టోరీ చేస్తారా లేకుంటే మనం స్టోరీలో మార్పులు జరిగాయి? ఆయన అనుకున్న స్టోరీకి ఆయన అనుకున్న ఏదైనా స్టోరీలో మార్పులు చేశారా లేకుంటే అదే సేమ్ కథని రిలీజ్ చేశారు? నాకు తెలిసి స్టోరీలో మార్పులు ఏం జరగవు. అంటే జనరల్ గా ఒక సినిమా సెట్ కి వెళ్ళడానికి ముందే ఫుల్ బౌండ్ స్క్రిప్ట్ ఉంటుంది. మధ్యలో ఏమైనా ఒక 5 to 10% మార్పులు ఏమైనా ఉంటాయి తప్ప సబ్జెక్ట్ ఏం రెడీ అవ్వకుండా ఎవరు సెట్స్ కి వెళ్ళరు.
కాబట్టి క్రిష్ డైరెక్షన్ లో ఈ సినిమాకి కొబ్బరికాయ కొట్టిన రోజే ఫుల్ స్క్రిప్ట్ ఉంటది. ఓకే. కాకపోతే పవన్ కళ్యాణ్ రాజకీయ కారణాల వల్ల డేట్స్ ఇవ్వలేని పరిస్థితుల్లో, ఈ సినిమాకి తగిన సమయం కేటాయించలేని పరిస్థితుల్లో ఈయన క్రిష్ ఇదే సినిమా మీద అన్ని సంవత్సరాలు ఉండలేక ఆయన హుందాగా తప్పుకున్నాడని చెప్పి మనకి తెలుసు. ఇప్పుడు ఆయన డైరెక్షన్ లో వస్తున్న సినిమా కూడా వచ్చే నెల వస్తుంది. అనుష్క నటించినటువంటి ఘాటి సినిమా వస్తుంది. ఈయన జ్యోతి కృష్ణ ఏంటంటే ఏఎం రత్నం గారి అబ్బాయి కాబట్టి ఆయనకి తప్పదు కదా. ఇప్పుడు అంటే వేరే డైరెక్టర్ని అలా పెట్టుకోకుండా ఈయన, ఎందుకంటే ఆల్రెడీ కొన్ని సినిమాలు తీసిన అనుభవం ఉంది, వెనకాల తండ్రి ఏఎం రత్నం ఉన్నాడు కాబట్టి ఏదైతే క్రిష్ దాదాపుగా ఒక 3 వంతులు తీసేసి ఉన్న సినిమాని మిగతాది ఆయన తీసుంటాడు తప్ప ఈయన కొత్తగా ఏమైనా మార్పులు చేర్పులు చేయడం అటువంటి ఏం జరిగి ఉండదు. జరిగి ఉంటే ఎలా జరుగుతుందంటే ఎవరైనా ఒక ఆర్టిస్టు, కొంతమంది ఆర్టిస్టులు ఇందులో మారడం జరిగింది. ఒక ఆర్టిస్ట్ అనుకున్నది ఈ డేట్స్ వల్ల డిలే అవ్వడం వల్ల మళ్ళీ ఆర్టిస్ట్ డేట్లు దొరకకపోతే ఇంకొక ఆర్టిస్ట్తో చేయించడం, అటువంటి మార్పులు చిన్న చిన్న చేర్పులు అవి జరిగి ఉంటాయి తప్ప ఈ సబ్జెక్ట్ పరంగా కృష్ణ అనుకున్న సబ్జెక్ట్ ఒకటి, జ్యోతి కృష్ణ తీసింది ఒకటి అయి ఉంటుందని మనం అనుకోవడానికి లేదు. అదే ఒకటే సబ్జెక్టు చిన్న చిన్న మార్పులతో ఈయన ఎగ్జిక్యూట్ చేసి ఉంటాడు అంతే. అండ్ ఇంకోటి విజయ్ దేవరకొండ గారి కింగ్డమ్ మూవీ కూడా 25వ తారీఖు రాబోతుంది అన్నట్టు ప్రచారం అయితే జరిగింది. అఫీషియల్ గా వాళ్ళు అనౌన్స్ చేయలేదు కానీ ఆ డేట్ అయితే ఇప్పటి వరకు అయితే ఉంది. మరి అది ఈ 2 సినిమాలు ఒక రోజు గ్యాప్ తో రిలీజ్ అయితే ఒక సినిమా పైన ఒక సినిమా ప్రభావం చూపించే అవకాశాలు ఉన్నాయా, లేకుంటే వెనక్కి తగ్గే అవకాశం ఉందా సార్ కింగ్డమ్? అసలు ఈ 2 సినిమాలు, పెద్ద హీరోల సినిమాలు, పవన్ కళ్యాణ్ సినిమా వస్తుందంటే ఇంకో సినిమా విడుదల చేసే సాహసం ఎవరు చేయరు. మామూలుగానే ఎవరు అటువంటి ఇది చెయ్యరు. ఇది మనం పవన్ కళ్యాణ్ గారితో సితారా ఎంటర్టైన్మెంట్స్ ఉన్న అనుబంధం గురించి మనకు తెలుసు. ముఖ్యంగా హారిక హాసినితో, త్రివిక్రమ్ గారితో ఉన్నటువంటి అనుబంధం మనందరికీ తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమా ప్రమోషన్స్ లో త్రివిక్రమ్ గారు కూడా చాలా యాక్టివ్ గా ఉన్నాడు. అటువంటిది పవన్ కళ్యాణ్ గారి సినిమా ఎట్టి బస్సులో ఈసారి ఇప్పటికే అనేక సార్లు వాయిదా పడిన ఈ సినిమా ఎట్టి బస్సులో 24వ తారీఖు వచ్చేస్తుందని చెప్పి అంటున్నారు. అటువంటిది కింగ్డమ్ సినిమా, విజయ్ దేవరకొండ కింగ్డమ్ సినిమాని 25వ తారీఖున విడుదల చేస్తారని నేనైతే అనుకోవట్లేదు. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు 25వ తారీఖు అంటే ఇంకెన్ని రోజులు ఉంది చెప్పు కదా. ఈ ఒక పక్క ఏమో పవన్ కళ్యాణ్ సినిమాకి చాలా భారీ స్థాయిలో ప్రమోషన్స్ అవి పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. నాకు తెలిసి కింగ్డమ్ సంబంధించి ఏదో చిన్న చిన్న గ్లింగ్స్లు, టీజర్లు అటువంటివి రిలీజ్ చేయడం తప్ప పూర్తి స్థాయిలో ప్రచార కార్యక్రమాలకు ఇంకా శ్రీకారం చుట్టనే లేదు. ఎలా రిలీజ్ అవుతుంది? కామన్ లాజిక్. కాబట్టి ఎట్టి బస్సులో విడుదల అవ్వదు. ఫైనల్ గా సార్ 24వ తారీఖు మరి ఏ విధంగా ఉండబోతుంది బాక్స్ ఆఫీస్ దగ్గర సార్? బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్స్ పరంగా మొదటి రోజు అయితే, ఫస్ట్ డే అయితే మొత్తం అన్ని రికార్డ్స్ బ్రేక్ అవుతాయని చెప్పి చెప్పచ్చు. సునామీ ఫస్ట్ డే అయితే ఒక సునామీ లాగా కలెక్షన్స్ ఉంటాయి. ఫస్ట్ డే రిపోర్ట్ ని బట్టి ఇంకా తర్వాత సినిమా ఎంత కలెక్ట్ చేస్తుంది ఏంటనేది దాని మీద ఆధారపడి ఉంటుంది. ఫస్ట్ డే రిపోర్ట్ ని బట్టి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్ యూ ఆది.